రెండు గుంపుల వాళ్ళని మనం చూస్తున్నాం. ఏంటంటే వీళ్ళందరూ పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి కోసం బయలుదేరిన వాళ్ళు. ఎవరిని ఎదుర్కోవడానికి బయలుదేరారండి? చెప్పాలి. ఎవరిని ఎదుర్కోవాలి వీళ్ళు? పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి కోసం బయలుదేరిన వాళ్ళు. వీళ్ళందరికీ పిలుపు ఉంది. పిలుపు ఉందా లేదండి? చెప్పాలి. వీళ్ళందరికీ పిలుపు ఉంది. వీళ్ళందరూ దేవుని చేత పిలువబడిన వాళ్ళే, దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళే, పెళ్లి కుమారుని చూడాలని ఆశ కలిగిన వాళ్ళే. మీరైనా నేనైనా మనమందరూ యేసు రక్తం చేత కడగబడి మనందరికీ రాకడను గురించిన ఒక దర్శనం ఉంది. రెండవ రాకడ, రహస్య రాకడ. మధ్యాకాశంలో దేవుడు ప్రత్యక్షమవుతాడు. వింటున్నారా? మధ్యాకాశంలో ప్రభు ప్రత్యక్షమవుతారు. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ ప్రభు వస్తాడు. మృతులు మొదట లేపబడతారు. ఆ మీదట సజీవులమైన మనం వారితో కలిసి ఆయన ఎదుర్కొనడానికి మధ్యాకాశానికి మేఘాల మీద కొనిపోబడతాం. ఇది మనందరి శుభప్రదమైన నిరీక్షణ. అందరికీ ఉంటుంది నిరీక్షణ.